దేవుడు మన ఆత్మీయ జీవితంలో ఈరోజు మనతో మాట్లాడడానికి ఆశించుచున్నటువంటి అంశం ఏంటంటే, యు ఆర్ హెల్ప్లెస్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయం లేని ఎడల మీరు నిస్సహాయులే. మీకు చదువు ఉండొచ్చు, మీకు డబ్బు ఉండొచ్చు, మీ వెనకాల మనుషులు ఉండొచ్చు, మీకు సహాయం చేయువారు ఉండొచ్చు, సమస్త సామర్థ్యం మీకు ఉండొచ్చు, కానీ దేవుని సహాయం లేకపోతే మీరు నిస్సహాయులు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడడానికి ఆశించుచున్నాడు. దేవుడు తన మార్గములను సరళం చేస్తాడు. దేవుడు తన పద్ధతులను దయచేస్తాడు, వాటిని ఓపెన్ చేస్తాడు. మన ద్వారా దేవుడు ఆ కార్యములను జరిగిస్తాడు. అవి సంపూర్ణతలోనికి రావడానికి మనకు దేవుని సహాయం, దేవుని కృప మనకు అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప దైవజనుడు చైనా దేశము నుండి బయలుదేరాడు. అతడు కొరియా దేశంలోనికి వెళ్ళి అతడు చెప్పినటువంటి మాట, యూ కెనాట్ డూ గాడ్స్ వర్క్ వితౌట్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తి లేకుండా మీరు దేవుని పనిని జరిగించరు. చాలామంది థియాలజికల్ సెమినారీలలో చదువుచు ఉన్నతమైన విద్యను అభ్యసిస్తారు, కానీ వారి జీవితంలో దేవుడు ఆశించిన పనులు చేయడానికి వీలు లేని వారిగా ఉండిపోతారు. కొంచెం మాత్రం చదివినటువంటి వారిని అత్యద్భుతమైన రీతిగా దేవుడు సేవలో వాడుకునేది మనం చూస్తూ ఉంటాం. దీనికి అవసరమైనది సమర్పణ, కమిట్మెంట్, సబ్మిషన్. దేవుని సన్నిధిలో మనలని సమర్పించడం, ఆయన చేతికి మనల్ని మనం అప్పగించడం, ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం ఆశించడం. ఆ విధంగా దేవుని కార్యం మన జీవితంలో నెరవేరాలి అని మనం ఆశించినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళుట ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆయన వచ్చి మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మనకు తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ నేర్పించేది ఈ లౌకికమైన జ్ఞానమును కాదు, కానీ దేవుని హృదయము నుండి వచ్చు మాటలను మనకు తెలియపరుస్తాడు. మనల్ని నడిపించువాడు, మనకు జయమిచ్చువాడు, మనల్ని లేవనెత్తువాడు దేవుడు గనుక ఆయన స్వరం వినడానికి ఉన్న ఒక సమర్పణ మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తన కృప మనకు అనుగ్రహిస్తాడు. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీ కెనాట్ హ్యావ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ. ఆరోగ్యం ఉండొచ్చు, మసిల్స్ ఉండొచ్చు, కానీ ఒక క్యారెక్టర్ బిల్డింగ్లో, క్యారెక్టర్ కలుగ చేయటంలో, స్వభావములు శుద్ధి చేయటంలో మనకు పరిశుద్ధాత్మ యొక్క సహాయం అవసరం. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మన మసిల్ పవర్ పనిచేయదు. పరిశుద్ధాత్మ సహాయం మనలో ఉన్నట్లయితే మనం దేవుడు ఆశించుచున్న కార్యములు చేయడానికి తగినట్లు ఆయన మనలని వాడుకుంటాడు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు కూడా దేవుని వాక్యాన్ని బోధించలేరు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా బోధిస్తారు, కానీ కూర్చున్న వాళ్ళకేం అర్థం కాలేదు. ఏం మాట్లాడిందమ్మా ఈరోజు, ఏమోనండి నాకేం అర్థం కాలేదు. అదే పరిశుద్ధాత్మ సహాయం ఖచ్చితంగా అవసరం ఉంది. మనకు వాటిని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానం పరిశుద్ధాత్మ మనకు కలుగచేస్తున్నాడు. బోధించే వారికి పరిశుద్ధాత్మ తన కృప అనుగ్రహించుచున్నారు గనక వారు చక్కగా బోధించగలరు. వినేవారు పరిశుద్ధాత్మ సహాయముతోనే దానిని అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని సొంత రక్షకునిగా ఒకరు అంగీకరించడానికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం. తను ఎందరూ అంగీకరించిరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిరో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారమును మనం వాడుకోవడానికి పరిశుద్ధాత్మే మనకు సహాయం చేస్తాడు. అదర్వైజ్ మన లోక మనుషులుగా, లోకానుసారంగా మనం జీవించడం జరుగుతుంది.
పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే అద్భుత కార్యములు చేయడానికి తగినట్లు మనల్ని బలపరుస్తారు. మన జీవితంలో తన అద్భుతాలు ఆయన జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం వలన మనం సమస్తము చేయగలము. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మన కలుగుచున్న ఫెయిలియర్స్ అన్నిటినీ మనం ట్రైస్ అవుట్ చేస్తే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా సొంత శక్తిపై, సొంత సామర్థ్యంపై, సొంత కాన్ఫిడెన్స్పై ఆధారపడినందుకు ఇవి జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ సహాయం మనలని ఫెయిలియర్స్ నుంచి సక్సెస్లోనికి నడిపిస్తుంది, అపజయములో నుండి విజయములోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు మనకు కృప చూపిస్తున్నాడు. ఈరోజు మన పిల్లలు కొందరు పరీక్ష రాస్తున్నారు. వారికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం. వారి పరిశుద్ధాత్మని కృప వారు పొందవలసిన అవసరం ఉంది. కొంతమంది 26వ తారీఖు పరీక్ష రాస్తారు. వారికి కూడా దేవుని కృప అవసరమై ఉంది. వి మస్ట్ డిపెండ్ అపాన్ గాడ్స్ పవర్. పరిశుద్ధాత్మ సహాయం మనం పొందదగినట్లు దేవుని సన్నిధిలో మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ we will never have a bright future. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనకొక చక్కని భవిష్యత్ అనేది ఉండదు. కనుక పరిశుద్ధాత్మని సహాయం ఎల్లప్పుడూ మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీ కెన్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. మనం సమస్తమును సాధ్యపరచగలం. దేవా, నీ సహాయం నాకు కావాలి, నన్ను బలపరచండి, నన్ను నడిపించండి అని ప్రభువుతో మాట్లాడుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు అద్భుతమైన స్థాయిలోకి ఎక్కిస్తారు, నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీ విల్ నెవర్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఒక మంచి ఫ్యూచర్ కావాలి అని ఆశించుచున్న వారు, యూ మస్ట్ డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్. Long term will never give us a bright future. Remember, remind it. Holy Spirit will help you to do a successful long term. Amen. Kabatti always you must depend upon the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎన్ని పుస్తకాలు చదివినా జ్ఞానం లోపల ఉండదు. పరిశుద్ధాత్మని సహాయమును డిపెండ్ అయినట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మానవ ప్రయత్నములన్నీ కూడా విఫలమే. మనం చేయుచున్న ప్రయత్నములను సఫలపరచువాడు పరిశుద్ధాత్మే. కనుక ప్రతిదినం we must invite Holy Spirit into our hearts. Welcome Holy Spirit. Come with me today. I want to do something better for today. నిన్నటి నేను చేసిన వాటికన్నా బెటర్గా ఈరోజు నేను చేయాలని ఆశిస్తున్నాను. గనక you come into my life. Give me advice so that I can do it in a perfect way. నేను నీ సహాయం ఉన్నట్లయితే, నీ సలహాలు ఉన్నట్లయితే నేను చేయుచున్న కార్యమును మెరుగైనదిగా చేయడానికి నాకు వీలవుతుంది. పరిశుద్ధాత్మని సహాయం మనం పొందవలసినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ఆధ్యాత్మిక కార్యములలో మనం ఇన్వాల్వ్ అవ్వడం అసాధ్యం. 2 రకాలైన స్పిరిట్స్ ఉన్నాయి. ఒకటి హోలీ స్పిరిట్, మరొకటి ఈవిల్ స్పిరిట్. ఈవిల్ స్పిరిట్ ఆల్వేస్ రీజెన్యుయేట్ అవర్ బాడీ. మన శరీరానికి అవసరమైన ఆలోచనలు, అవసరమైన ఇమోషన్స్ ఇవన్నీ మనకు మనకు ఇవ్వడానికి ఈవిల్ స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ మన శరీరాన్ని అణిచివేయాలని, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మనకు సహాయపడుతుంది. శరీరాన్ని కంట్రోల్లో పెట్టని వాడు ముక్కోబిగా ప్రమాదంలో ఇరికిపోతాడు. శరీరమును కంట్రోల్ చేయడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయకపోతే అనవసరంగా గొడవలలో మనం పడతాం.
రీజన్స్ ఏం అవసరం లేదు అట్లాంటి వాళ్ళకు. సింపుల్గా గొడవ స్టార్ట్ చేస్తూనే ఉంటారు. అది ఎప్పుడు స్టార్ట్ చేసిందని చూడాలి అంతే. ఎందుకంటే దానికి స్పెషల్ ట్రైనింగ్ ఏమీ అవసరం లేదు, అది సింపుల్గా వచ్చేస్తుంది. కానీ ఇఫ్ యూ హ్యావ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, యూ విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ యువర్ టెంపర్. మీ యొక్క ఆ ఉప్పొంగుచున్న ఉద్రేకాన్ని కంట్రోల్ చేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. కనుక మనం ఏం ప్రార్థన చేయాలి? దేవా, నా సొంత శక్తి చేత నేనేం సాధించలేను. కొంతమందికి ఫ్యామిలీ లైఫ్ అంటే పెళ్ళి కాని పిల్లలకు అదొక పెద్ద హాలూసినేషన్. ఎట్లుంటుందంటే, ఓహ్ నేను పెళ్లి చేస్తే నేను చూపిస్తా వీళ్ళకు, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ కాదు, వీళ్ళంతా ఫెయిలియర్స్. నేను పెళ్లి చేసిన తర్వాత నేను అంతా కంట్రోల్ చేస్తా. నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ అనేటువంటిది మనం ఊహించినటువంటి డ్రీమ్స్ లాంటిది కాదు. అదొక ప్రాక్టికల్ లైఫ్. అందులో ప్రాక్టికల్ లెసన్స్ ఎవ్రీ డే మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ లెసన్స్లో చాలా 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 నైపుణ్యత కలిగిన, అందరికీ నేర్పించుచున్న ఫిలాసఫర్స్, ప్రొఫెసర్స్ అటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. చాలామంది పిల్లలకు పిహెచ్డి ఇవ్వడానికి హెల్ప్ చేసినటువంటి వారు సొంత లైఫ్లో ఫెయిల్ అయిపోయారు. చాలామంది పోలీస్ ఆఫీసర్స్ దొంగను ఒక్క చూపు చూస్తే వాడు అని చెప్పేస్తాడు, కానీ ఇంటికి వస్తే మాత్రం ఆ సిచ్యువేషన్లో తను ఉంటాడు. కాబట్టి ఈ వివాహ జీవితం సక్సెస్ అవ్వాలి అంటే ఫిలాసఫీ పనిచేయదు, సైకాలజీ పనిచేయదు, ఆంథ్రోపాలజీ పనిచేయదు. యూ మస్ట్ హ్యావ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీతో కూడా ఉన్నట్లయితే మీరు అన్నీ చేస్తారు. మీలో కొంతమంది అనుకుంటారు, నాకు అవి వచ్చు ఇవి వచ్చు కాబట్టి నేను అంత మేనేజ్ చేస్తాను. అవన్నీ ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయినే. ద నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. దేవుని కృప అది మనకు ఉండాలి. నాణయానికి రెండు ప్రక్క ఉంది కదా. ఒకటి మన నాలెడ్జ్, మన ఎడ్యుకేషన్, మన హోమ్ సైన్స్, ఇంకా ఏంటి మన హోటల్ మేనేజ్మెంట్, హౌస్ కీపింగ్, ఇవన్నీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ద నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ గ్రేస్ అండ్ మర్సీ ఫ్రమ్ ద లార్డ్. హల్లెలూయా. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నుండి మనం పొందుచున్న జ్ఞానం, కృప, కనికరం, ఇవన్నీ అదర్ సైడ్లో మనకు ఉండాలి. వి మస్ట్ బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దిస్. మన జీవితంలో రెండింటిని బ్యాలెన్స్ చేసి కుటుంబ జీవితాన్ని నడిపించాలి. మన ఓవర్ కాన్ఫిడెన్స్ కుటుంబ జీవితంలో పనిచేయదు. సో వీ మస్ట్ అడ్మిట్ దట్ లార్డ్ ఐ నీడ్ యూ. నాకు నీ సహాయం ఖచ్చితంగా అవసరం. నేను సక్సెస్ అవ్వడానికి కృప చూపు దేవా అని మనం ప్రార్థన చేయాలి. మెకానికల్ అడ్జస్ట్మెంట్స్ అది మనం కొంత కష్టపడితే చేయగలుగుతాం. కానీ ఇమోషనల్ అడ్జస్ట్మెంట్స్ చేయడానికి మనకు దేవుని కృప కావాలి. ఒకరి మనసులో ఉన్న భావోద్రేకతలు ఏంటి అనేది మనకు తెలియదు. చెడిపోయిన బండిని రిపేర్ చేయొచ్చు, దానికి ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. కానీ విరిగిన మనసును అతికించే ఆతసీఫ్ ఇప్పుడు వరకు ఎవరు కనిపెట్టలేదు. క్విక్ ఫిక్స్, ఇంకేదైనా ఫిక్స్ చెప్పండి. అరాల్డైట్ లేకపోతే ఎంసీల్, ఇవన్నీ కొన్నిటికే పనిచేస్తుంది, కొన్నిటికి పనిచేయదు కదా. సో వీ మస్ట్ హ్యావ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్ సో దట్ వీ కెన్ అప్లై దాట్ ఆన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఎవ్రీ యంగ్స్టర్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్స్ గ్రేస్. డాడీ మమ్మీ చేసిన ఫెయిలియర్స్ నేను చేయను, దట్స్ ఎ నైస్ డెసిషన్, అది మంచిదే. కానీ సైతాన్ గాడు ఎట్లా ఉన్నాడు తెలుసా? వాడు మనల్ని అనవసరంగా రెచ్చగొడుతూ ఉంటాడు.
అనవసరంగా మనల్ని గెలుకుతూ ఉంటాడు. సో వీ నీడ్ గాడ్స్ రియల్ presence in our life to overcome every situation. Character building and spiritual life is by the grace of God. అది దేవుని కృప వలనే సాధ్యం. మూర్ఖులను కూడా హ్యాండిల్ చేయడానికి తగిన జ్ఞానం దేవుడు తన కృప ద్వారా అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అత్తమ్మ అడుగుతారు, నువ్వు వీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు? నా కొడుకేంటో నాకు బాగా తెలుసు, వాడు ఎవ్వరి వల్ల నాకు కంట్రోల్ అవ్వదని నాకు తెలుసు, నీకెట్లా సాధ్యమైందమ్మా అని అత్తమ్మ కోడల్ని అడుగుతారు. దేవుని కృప పొందిన కోడలు ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా తన హస్బెండ్ను చక్కగా హ్యాండిల్ చేయగలడు. దేవునికి స్తోత్రం. సో ఎవ్రీబడి షుడ్ ఎక్స్పెక్ట్ గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ దేర్ లైఫ్. దేవుని మధ్యవర్తిత్వం, దేవుని ప్రభావం నా జీవితంలో ఉంటే నేను సమస్తము చేయగలను అని విశ్వసించవచ్చు. కనుక మనకు పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనం ముందుకు సాగడానికి కష్టం. తల్లు వంచదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నువ్వు మాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి. నువ్వు లేని ఎడల మేము మాట్లాడవలసిన రీతిగా మాట్లాడలేము. నీవు లేని ఎడల మేము వినవలసిన రీతిగా వినలేము, గ్రహించలేము. నీవు లేని ఎడల మేము ప్రశాంతతను అనుభవించలేము. నీవు లేని ఎడల మేము ఇతరులకు ప్రశాంతత ఇవ్వలేము. ప్రభువా, మా జీవితం సక్సెస్ అవ్వడానికి, మా క్యారెక్టర్ కట్టబడడానికి, మేము విజయవంతమైన క్రైస్తవ జీవితం కొనసాగించడానికి నీ సాన్నిధ్యం మాకు కావాలని మేము కోరుచున్నాం. కృపలతో మమ్మల్ని నింపండి, అద్భుతములు జరిగించండి, సహాయహస్తం చాపండి, ఆదరణ దయచేయండి. ప్రతి ఒక్కరిని దేవా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృపతో వారిని నింపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.